ఒళ్ళు తగ్గినట్టుగా ఉన్నావు. మా పార్టీ నువ్వు అధికారంలో తీసుకొచ్చావా? కాబట్టి జాగ్రత్త. వాళ్ళు ఎవడో ఎంజాయ్ చేస్తున్నారు మా నాయకులతోనే. మా సిలబాస్ పెద్ద భాష ఎంజాయ్ చేస్తారా? కాబట్టి జాగ్రత్త అనుకుంటున్నావు. నువ్వు జగన్ మీద దేనికి పోరాటం చేశావు? నువ్వు పోరాటం నువ్వు దేనికి చేశావు? నువ్వు అక్కడ పార్లమెంట్ కమిటీలో నువ్వు దొడ్డిదారిని జగన్ తెలవకుండా నువ్వు కమిటీలు వేసుకున్నావు. ఆయన తీసేశాడు జగన్. తర్వాత ఏం జరిగింది? నువ్వు ఏంటయ్యా బొగ్గు ఎగిరిపోయిందా? నువ్వు చేసే అరాజకాలు బ్యాంకుల్ని మా ప్రజాదాన్ని మాకున్న డబ్బులు మా డబ్బులు కూడా నువ్వు కూర్చి చేయిస్తావు. నువ్వు జాగ్రత్త అనుకున్నావు. ఏ శక్తి ఏమి చేయలేదు. మా నాయకుడు మా స్వర్గీయ మా నందమూరి తారక రామారావు గారు మాకు రాజకీయాన్ని వానమాలు నేర్పిన స్వర్గీయ మా కల్లింటి రామచంద్రరాజు గారు ఆశీస్సులు ఉన్నాయి. మా తండ్రి గారు చంద్రబాబు నాయుడు గారికి అన్ని విషయాలు తెలుసు. ఇతను ఇంకోటి చెబుతున్నాను. దేని సంకేతం నువ్వు జగన్ ఇంటి పక్కనే నువ్వు సైడ్ కొంటావా? సర్రాజు గారు 3500 గజాలు దేనికి సంకేతం? నువ్వే పట్టే అసలు నువ్వు ఆడి మీద పోరాటం యోధుడువా? ఎన్ని పోరాటం చేసావా? నీ బాకీలు హైకోర్టు సుప్రీంకోర్టు నేను సంతోషించాం. బలేసేసిన సుప్రీంకోర్టు దీంతో దరిద్రం వదిలిపోతుంది అనుకున్నాం. ఏంటి ఉండి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పేదలంతా కొనాలి దరిద్రం వదిలిపోతున్నాం అనుకున్నాం. నిజంగా చెబుతున్నానయ్యా. ఇగో మా ఏపీ ఐజీడీసీ చైర్మన్ ఉన్నాడు కదా రామాజు గారు, ఆయన కోల్డ్ స్టోరేజ్లో కోడి పని మీద కేబుల్ నీటి మనుషులకే వసూలు, భూదండాలు మళ్ళీ ఇయ్యే అదే ఎక్కడ కోడి పని వేసిన ఇళ్ళకి కేబుల్ వసూలు చేసి చెప్తారు. ఈ మనుషులు వచ్చేసి ప్యాకాట్లో క్లబ్బులు నిలువు తోటలే ఉండి నియోజకవర్గాన్ని నిలువు తోటలు చేసి చెప్తావు. నువ్వు జాగ్రత్త. నీ ఆటలు సాగవు. కొత్తూరు వెంకటేశ్వరరావు అన్నాడు ఒక వ్యక్తి కాదు, మహాశక్తి. తెలుగుదేశం పార్టీ ఉండి నియోజకవర్గాన్ని కాపాడుకోసం కోసం దేనికైనా రెడ్డి చంపేస్తావా? చంపే. నేను ఒకటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని, మా తండ్రి గారిని, మా తమ్ముడు లోకేష్ బాబు గారిని, మా పోరాట యోధుడు మా అచ్చెన్నాయుడు గారిని ఒకటే కోరుతున్నాను. నిజంగా నా ఈ పోరాటంలోని ఆ చుట్టూరు బోలు మంది రౌడీలు ఉన్నారు. రఘురామరాజు చుట్టూరు ఎవడో తెలుగుదేశం పార్టీ కార్యకర్త లేడు, ఎవడో లేడు. బయట వచ్చిన రౌడీలు పెట్టుకున్నారు. ఆ సైకో నాగరాజు గారిని ఆదేశించాడు చంపేమని. నిజంగా చంపేస్తే నా కోరిక ఒకటేనయ్యి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు, అచ్చెన్నాయుడు గారు కోరిక ఒకటే, మీరు వచ్చి నా పార్టీకి దేహం మీద తెలుగుదేశం పార్టీ అంటాన్ని కప్పి నివాళులు అర్పించి వెళ్ళండి సార్. నా ఆత్మ శాంతి ఉందా? ఈ దుర్మార్గుడి శాంతి చేస్తాడు కూడా ఉన్నాడు. కాబట్టి జాగ్రత్త. నువ్వు చంపేసినా సరే రెడీ. ఒకవేళ నన్ను చంపేస్తే ఉన్ని తెలుగుదేశం పార్టీ మళ్ళీ బతికి మా నాయకుడు కలు తెరుతాడు. కాబట్టి జాగ్రత్త. నీకేమో లక్ష్య వస్తాను అనుకుంటావా? ఏంటి అసలు ఆ మహిళలు చూస్తాను కదయ్యా. అసలు మహిళలు ఎంత అసభ్యంగా మాట్లాడుతాను అనుకుంటా. చదివిపోతున్నారు. సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇలా చేతులు పట్టుకుంది కాగితం మాంకాయలు ఇలాగా సార్ అసలు నేను ఒక 100 సార్లు వెళ్ళి ఉంటాను. ఇలా చేతులు పట్టుకుని నుంచి ఉంటే కూర్చోమని అన్నది. ఇప్పుడు ఇంత సీనియర్ నాయకుడిని పార్టీ ఇచ్చి ఏంటి దుర్మార్గం ఏంటయ్యా? ఏంటి అనుకున్నా? ఇంకోటి చెబుతాను. ఈ చిన్నబాబు ఉన్నాడు కన్మూరి బాబురాజు. ఈ చిన్నాన్న కన్మూరి బాబురాజు అయిపోయారు. ఈయన అబ్బాయి ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అన్నాడంటే నాకు వచ్చి వస్తున్నాడు వాళ్ళ అబ్బాయి భర్త కుమారు యువనాయకుడు కాబోయే ఎమ్మెల్యే నా దగ్గరికి వచ్చి వస్తున్నాడు. మా చిన్నాన్న అది మీరు మంచివాడు కాదంట, నేను మంచివాడు కాదంట, నన్ను జరిగి చేరనే వద్దన్నాడు. ఎరువుల్లో వైఎస్ఆర్ నాయకుడు ఉన్నాడు కదా కొండరాజు, ఆయన చూడమన్నారు చెప్పాడు. అసలు ఏం చేయాలి చెప్పండి? అసలు మా పరిస్థితి చెప్పండి. తెలుగుదేశం పార్టీ పౌరుషం అంటే మా నాయకుడు మాకు ఏం తెలిపాడు? మా నాయకుడు మమ్మల్ని ఎలా అభివృద్ధి చేశాడు? ఏమన్నా ఒక పైసా పొత్తూరు వెంకటేశ్వరరాజు అన్నాడు ఉండి నియోజకవర్గంలో ఒక పైసా ఎవరి దగ్గర తీసుకునేది ఎందుకని ఎవరు చేశాడు? 72 గ్రామాల్లో కూడా
హరిజనపేటకి వెళ్ళినా బీసీ పేటకి ఎక్కడికి వెళ్ళినా సరే ముసలోళ్ళు కూడా మన బొడ్డీరాజు ఇచ్చాడు ఎంతో సంతోషపడతారు. నాకు అది ఇటువంటి నాయకుడిని మీరు అపస్కారాలు చేసేసి అరాచకాలు సృష్టించే సైకో గాడిని ఏంటో సిమెంట్ రోడ్డు వేస్తున్నాం, మూల కటింగ్ రైతులకు కావాలి, ఆ రోడ్డు వాళ్ళకి కావాలి. ఆ కటింగ్ కొలత కొలిపించాను, 1.5 సెంటున్నర అసలు లోపల ఉంది. ఆ మూల తీసేసి రోడ్డు వేస్తున్నాం. ఈ సైకో నాగరాజు గారు ఆయనకి చెట్టు కుదరదు ఆపేమన్నారు. ఆ రైతులు ఆ రోడ్డుకి సంబంధించిన వాళ్ళు నేను వెళ్ళాం. వెళ్తే వచ్చి పార్టీ గారు దేనికి వచ్చారండి అంటేని మా మంత్రి రంగరాజు అధికారి సార్ రోడ్డు మీద పిల్లలు వేసి క్యారీగా కట్టేస్తున్నారు. ఇంకా ఆలుగా ఉందో తెలియండి. ఏంటి దుర్మార్గం ఏంటయ్యా? ఇంకా ఆలుగా ఉందండి రోడ్డు మీద పిల్లలు వేసి రోడ్డు మీద పాట కట్టించాడు. ఇంకోటి చెప్తాను, మా శ్మశానం హిందూ శ్మశానం వాడి 4 సంవత్సరాల క్రితం ఎంపీ క్యాంట్ నుంచి 10 లక్షలు ఇచ్చారు. ఇప్పుడు దాకా ఎవరు వైఎస్ఆర్ ఎవరు కట్టించలేదు. నాకు డిపార్ట్మెంట్ చెప్పింది వెనక ల్యాక్ అయిపోతున్నది, వెనక అయిపోతున్నది రాజుగారు సర్దారు కదండి. గంట కృష్ణ ఇలా ఈ గంటకి ఇస్తుంది కదా. వెంటనే స్పాట్లో 2 లక్షలు కొట్టేసి మెటీరియల్ అక్కడ దింపేసి శ్మశానంలోని మెటీరియల్ దింపేసి కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేసి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఆయన కవర్ చేద్దామని స్టార్ట్ చేశాను, ప్రిపేర్ చేశానంటే ల్యాక్ అవ్వకుండా ఒక 20 రోజుల్లో కట్టేస్తాను. ఇలా నా దగ్గర 20 రోజుల్లో కట్టేస్తానంటే మొదలెట్టి చెప్పి నన్ను అప్పుడు వైఎస్ఆర్ నాయకులు మా సర్పంచ్ ఆ వైఎస్ఆర్ నాయకులు ఆయన దగ్గరికి వచ్చారు. లోపలికి వెళ్ళి నేను కూర్చున్నాను. వాళ్ళు వెళ్ళాక చెబుదాం కవర్ అంటూ క్యాకేశారు, ఎమ్మెల్యే గారు క్యాకేశారు నన్ను. మా మహానుభావుడు నందమూరి తారక రామారావు మా అసలు ఎటువంటి పోరాటం చేయలేదంటే ఇద్దరు దొంగన్నారంట. నీ భాషలు ఇద్దరు దాక్కున్నారు, నేను పోరాటం చేసి వాడి మీద అధికారంలో తీసుకొచ్చాను, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారని నా కొడుకులు అంటున్నాయి. లవడా ఇస్తాడా నీకు అంటున్నాయి. చంద్రబాబు నాయుడు నీకు లవడా ఇస్తాడు, నీకు పదవి ఇస్తాడా లవడా ఇస్తాడా అంటున్నాయి. ఏంటి అసలు ఏమనుకుంటున్నా తెలుగుదేశం పార్టీ? అసలు తెలుగుదేశం పార్టీకి నీకు సంబంధం అంటే కాబట్టి జాగ్రత్త. ఉండి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు నాయకులందరూ కూడా ఉద్యమానికి రెడీగా ఉన్నారు. దానికి నేను మా తండ్రి గారు పర్మిషన్ తీసుకుంటాను. మా తండ్రి గారు పర్మిషన్ తీసుకుని స్టార్ట్ చేస్తాను. నీ వినాశనం ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. పైగా నా గ్రామంలోని ప్రతి పైసా నన్ను పచ్చేసి నువ్వే 5 సంవత్సరాలు నీడని నన్ను మర్డర్ కేసులు పెట్టించి 5 సంవత్సరాలు ఇన్చేసిన మా లోకేష్ బాబు రెడ్డ బుక్కులో ఉన్న కల్లేపల్లి సతీశ్రాజుకి ఉండి మండల ప్రధాన కార్యదర్శి ఇస్తావా? వెలువరు మా అమ్మవారు ఎంతో పవిత్రమైన అమ్మవారు, మా 20 ఏలుపు మా గ్రామ దేవత. నీ ఇష్టమైనట్టు అరాశించి 3 గ్రామాలకి డైరెక్టర్లు ఇచ్చేసి ఈ కల్లేపల్లి సతీశ్రాజుని చైర్మన్ చేస్తావా? అసలు ఏమనుకున్నావు? కొడుకుని అడిగితే ఏమంటున్నాడు, ఈయన మహారాజు అంట, కొడుకు యువరాజు అంట. ఏమంటున్నాడు అనుకున్నారు? కొడుకు మా ఇష్టం, ఆడి మా మనిషి. వైఎస్ఆర్లోని ఇన్ఫర్మేషన్ అంతా మాకు ఇచ్చేవాడు. ఆ కల్లేపల్లి సతీశ్వరుడు సర్వనాశనం చేసేవాడు. కోరంబోకి ఎదవాడు. 100 రూపాయలు ఖర్చు చేయడానికి పార్టీ కాదు. ఏంటి అసలు ఏమనుకుంటున్నావు? మాదా నిర్మల పురస్కార అవార్డు గ్రహీతం నేను. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీద ఢిల్లీలోని సర్రాజు ఎమ్మెల్యే, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి. ఆయన అబ్దుల్ కలాం పశ్చిమ గోదావరి జిల్లాకు ఒక్కరికి అవకాశం ఇస్తే నాకు ఇచ్చారు. అబ్దుల్ కలాం చేతుల మీద నిర్మల పురస్కార అవార్డు తీసుకున్న ఇది గ్రామాన్ని అన్ని రకాల అభివృద్ధి చేశాను. చెరువులన్నీ తవ్వించాను. మా గ్రామం అంతా సంతోషంగా ఉంటే నువ్వు గ్రామంలో కలహాలు పెట్టేసి మా కుటుంబాన్ని ఎడదీసేసి కాకేసి మీరు నాతో మా కుటుంబ సభ్యులు మా ఇల్లుని నాతో మాట్లాడకూడదంట, నేను వాళ్ళతో మాట్లాడకూడదంట, వాళ్ళు మా ఇంటికి రాకూడదంట, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదంట. అలా ఏ మాత్రం తేడా చేసినా మిమ్మల్ని ఎన్ని రకాల కేసుల్లో పెట్టేసి ఇచ్చేసేస్తాను. కొత్తపల్లి నాగరాజు ఫోన్ చేసి, నాగరాజు ఆడికి బొడ్డిగాడికి, నన్ను బొడ్డి అంటారు, ఆ బొడ్డిగాడిని ఎన్ని కేసులు కావాలి అన్ని కేసుల్లో ఇరికించాయి చేసాయి. నేను ఎస్ఐకి డిఎస్పీకి చెప్పేస్తాను, ఎస్ఐకి చెప్పేస్తాను.
ఆ కేసులో చూసి లేకపోతేనే ఎవరో ఒకరు పురమాయించేసి లేపించాయి ఏంటి లేపించేస్తా ఏంటి ఏమనుకుంటున్నావు అసలు ఏంటి అసలు నీ పరిస్థితి అంటే జాగ్రత్త కబడ్డా అది నువ్వు చేసిపోలే సుప్రీంకోర్టు ఏం చెప్పింది నీ స్టేజ్ కొట్టేసి సుప్రీంకోర్టు జాగ్రత్త ఇవాళ మా నాయకుడు మా నాన్నగారు చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ తీసుకుంటాను ఉండి నియోజకవర్గంలో ఈశాన్యం నుంచే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అభిమానులను కాపాడే బాధ్యతను నేను నాకు అప్పచెప్పమని నేను కోరుతాను. ఇంకోటి చెబుతాను, ఏ పేద ప్రజలకి మా నాయకుడు ఎప్పుడు అన్యాయం చేయలేదు. అన్ని రకాలుగా కూడా పేదవాళ్ళు ఆశించి ఒకవేళ ఎవరైనా ఇల్లు ఏదైనా అడ్డొస్తే అక్కడ అతనికి ఇంకో చోట స్థలం ఇచ్చి అతని ఇల్లు కట్టించి గృహప్రవేశం అయ్యాక ఖాళీ చేసేవాడు. ఏంటి కొట్టండి పొడిచేయండి ఏంటి అసలు ఏమిదే అసలు చర్చిలో పడగొట్టే అధికారం నీకు అడిచారా? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు ఎమ్మెల్యే అయితే ఏమన్నా రాజకీయం చెప్తావు ఇక్కడ ఏమనుకున్నావా కాబట్టి చెప్తావు మర్యాద నువ్వు అత్యంత తిరిగోడు నువ్వు పోరాటం చేస్తావుంటే నువ్వు పోరాటం అయితే మోడీ వచ్చినప్పుడు అది కాల్ చేస్తానంటే ఎందుకు పారిపో ధైర్యవంతులు ఎందుకు పారిపో రాబోయే ఎక్కడ అక్కడ ఢిల్లీలో కూర్చుని రచ్చబండి పెట్టేసి నువ్వు గొప్పలు అయిపోయావా? ఇంకోటి అడుగుతున్నాను